ఒక కుటుంబంలోని 6 సభ్యులు ఏ కామా బి కామా సి డి ఈ ఎఫ్ అందరూ కలిసి ప్రయాణిస్తున్నారు. సి యొక్క కుమారుడు బి, కానీ బి యొక్క తల్లి సి కాదు. ఏ కామా సిలు పెళ్ళైన జంట, ఫుల్ స్టాప్. సి యొక్క సోదరుడు ఈ, కామా ఏ యొక్క కుమార్తె డి, బి యొక్క సోదరుడు ఎఫ్ అని ఇచ్చాడు. ఓకే, లెట్స్ సి ఏమవుతుందో. ఇప్పుడు మనం చూస్తే ఒక కుటుంబంలోని 6 వ్యక్తులు ఏబిసిడి చెప్పారు, అందరూ కలిసి ప్రయాణిస్తున్నారు. సి యొక్క కుమారుడు ఏంటంట బి. ఇప్పుడు సి ఉన్నాడు, సి యొక్క కుమారుడు బి, కుమారుడు కాబట్టి ప్లస్ పెట్టు. సి యొక్క కుమారుడు బి, కానీ బి యొక్క తల్లి సి కాదు. తల్లి కాకపోతే ఏంటి, తండ్రే కదా. కామా ఏ కామా సిలు పెళ్ళైన జంట. సి కపుల్ ఎవరంట, ఏ. సి కపుల్ ఏ. ఇది ప్లస్ అయితే ఇదేమవుతుంది మైనస్, అంటే ఇక్కడ అబ్బాయి అయితే ఇక్కడ అమ్మాయి అవుతుంది. నెక్స్ట్ సి యొక్క సోదరుడు ఈ, సి యొక్క సోదరుడు ఈ అంట. చూడండి, ఈ సి ఉన్నాడు కదా, సి యొక్క సోదరుడు ఎవరంటే ఈ. ఈ అంటే సోదరుడు అంటే ఏం చేస్తాం, ప్లస్. నెక్స్ట్ ఏ యొక్క కుమార్తె డి, ఏ యొక్క కుమార్తె డి. చూడండి, ఏ యొక్క కుమార్తె ఎవరంట, డి అంట, అంటే వీళ్ళిద్దరికి ఇద్దరు సంతానం. నెక్స్ట్ బి యొక్క సోదరుడు ఎఫ్, బి యొక్క సోదరుడు ఎఫ్, ఈ బి యొక్క సోదరుడు అంట ఎఫ్. సో సింపుల్గా ఈ విధంగా డయాగ్రామ్ వేసుకుంటే సరిపోతుంది.